లారీ టిప్పర్ లారీ ఇటు నుంచి గొలాయి ఉంది, గుంతుంది. మేము ఇంత బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం, మా పొలం పక్కన ఈ పొలము, ఆయన బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన. అయితే యాక్చువల్ అయితే లారీ అనేది తప్పు, అంటే లారీ అనేది తప్పు అంటే గుంతుంది, ఇక్కడ ఊళ్ళు గుంతుంది కాబట్టి ఆ గుంతను తప్పినీకి పోయి లారీ అనేది దాని మీద బస్ మీదకి దూసుకొని వెళ్ళింది. అది కారణాలు ఉంది, ఆయన గుంతను తప్పినీకి పోయి చక్కగా బస్సు మీదకి పోయింది. బస్సు మీదకి పోయి బస్సు మొత్తం వన్ సైడ్ మొత్తం వెళ్ళిపోయింది మేడం. బస్సు ఒక మీరు చెప్పినట్లు చాలా పెద్ద గుంత కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కారే వెళ్లేటువంటి సమయంలో ఒక టైర్ మొత్తం కూడా ఇందులో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ గా ఈ గుంతలో టిప్పర్ అనేది దిగిందా లేకపోతే తప్పించడానికి ప్రయత్నం చేసిందా? ఆయన తప్పించడానికి పోయింది మేడం. ఇట్లా తప్పినీకి పోయి ఇటు క్రాస్ లో ఇటు వెళ్ళిపోయింది. రైట్ సైడ్ గుంజుకుపోయింది. బస్సు ఉన్న సైడే మొత్తం పోయింది. బండి అనేది బస్ పైన పడ్డది. మొత్తం కంకర వన్ సైడ్ బస్సు ఉన్న డ్రైవర్ సీట్ ఉన్న మొత్తము సీట్లన్నీ కంకర, మొత్తం కంకరతో నిండిపోయింది మేడం. అంటే ఈ రోడ్డు మొత్తం ఎన్ని ఫీట్లు ఉంటుంది? రెండు వాహనాలు అంటే ఒకవైపు బస్సు వస్తున్నా మరోవైపు లారీలు వెళ్తున్నా, రెండు వెళ్ళడానికి సరిపోతుందా? సరిపోదు మేడం. వన్ సైడ్ ఇది 30 ఫీట్ ఉంటుంది, 15 30 ఉంటుంది మేడం. 30 ఉంటుంది ఇది రోడ్డు. ఇంతకు ముందు కూడా ఇక్కడ ఆలూరు కూడా అయింది మేడం. ఇంతకు ముందు మా ఎమ్మెల్యే వచ్చిండు, 15 సంవత్సరాలు ఎమ్మెల్యే. ఇప్పుడు ఇది బీజాపూర్ హైవే శాంక్షన్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. ఆల్రెడీ పక్క పొలాలకు కూడా డబ్బులు పడ్డాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, డబ్బులు కూడా పడ్డాయి. కానీ రోడ్డు ఒకవేళ వెడల్పు చేస్తే ఇలాంటి ఘటనలు జరగాయి మేడం. వన్ సైడ్